మీకు ఆమెంటి మీ నాయనమ్మను అంటే చాలా ఇష్టం అనుకుంటాను అని అడిగింది అనసూయ. అతను తల ఊపాడు. అతను మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టేసరికి స్వరం చిన్నగా కంపించింది. కిరణ్ మాట్లాడుతున్నాడనమాట. పోయిన జన్మలో కిరణ్. నాపై ఆమె ప్రభావం చాలా ఉంది. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె చనిపోయినా, ఆమె నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను ఆమెను ఆమె మాటల ద్వారా కాక, చేతల ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆమె చాలా తక్కువగా మాట్లాడేది. ఆమె జీవితమే నా ఉదాహరణ అని చెప్పాడు ఆ యువకుడు. మీ నాయనమ్మకి ఈ హారం ఎలా వచ్చిందో చెప్పగలరా అని అడిగింది అనసూయ. సీతారాముల వనవాసం నుంచి వచ్చిన తరువాత మా నాయనమ్మ తీవ్ర అనారోగ్యానికి పాలైంది. మా నాన్న ఆమె మందుల కొరకు వెతుకుతూ ఉండగా రాకుమారి రథంలో అటువైపు వెళ్ళడం సంభవించింది. ఆమె మా నాన్నను చూడగానే వెంటనే రథం దిగి ఆయనను నది ఒడ్డున ఆ ఔషధ మొక్కలు లభించే చోటుకు తీసుకువెళ్ళింది. ఆ తరువాత మా నాయనమ్మకు ఆరోగ్యం చేకూరాక తనను చూడడానికి రమ్మని చెప్పమంది. ఆమె కోలుకున్నాక మా నాయనమ్మ అనేక సార్లు రాకుమారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ కాపలాదారులు అనుమతించలేదు. ఆశా గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎస్. అయితే ఆయన వాళ్ళ ఆయనకి అంటే తల్లి చనిపోవడంతో పర్టికులర్ గా ఆ అటాచ్మెంట్ ఉంటుంది అనుకుంటా. ఎవరో ఒక స్త్రీ జీవితంలో ఉండాల్సి వస్తుంది. అట్లా వాళ్ళ నాయనమ్మని చాలా బాగా అటాచ్ అయ్యి ఈయన పెరిగారు. సో దాని గురించి చెప్తున్నారు. సీతారాములు వనవాసం నుంచి వచ్చిన తర్వాత ఆవిడ అనారోగ్యాన్ని పాలవడం అది కొంచెం కొంచెం ఆందోళన చేసింది అఖిత అతనికి. అనుకుంటండి ఆమె పేరు. అఖిత. ఏదమ్మా? అఖిత అనుకుంటండి వాళ్ళ నాయనమ్మ పేరు. అలా గుర్తుండింది అఖిత. హరితానా? అఖిత. అఖిత. ఓకే. అదే నేను కొంచెం స్టార్ట్ అయ్యే ముందు అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని స్టోరీని ఇంకొంచెం సరిగ్గా. పర్లేదు చెప్పండి. చెప్పండి పర్లేదు. అయితే వాళ్ళు అది ఔషధం లభించే చోటికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఆ కొంచెం ఆరోగ్యం చేకూరాక రమ్మని చెప్పడం, ఆవిడ తర్వాత కోలుకుని రాకుమారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించటం. కానీ ఈ కాపలాదారులు ఆయన అనుమతించలేదు అని చెప్తాను. ఒకానొక రోజు రాకుమారి సీత ఆమె సేవకురాలు మారువేషంలో మా నాయనమ్మను దర్శించారు. అప్పుడు రాకుమారి సీత మా నాయనమ్మ అయోధ్య నగరపు స్త్రీల ప్రార్థనలు తనను లంకలో బందీగా ఉన్నప్పుడు ఎలా రక్షించాయో తెలిపింది. తరువాత తన మెచ్చుకోలును సూచిస్తూ ఆమె ఈ హారాన్ని తీసి మా నాయనమ్మ మెడలో ఉంచింది. ఆమెకు ఉన్న వాటిల్లోకెల్లా ఇది అత్యంత విలువైనది. కానీ ఆమె మా నాయనమ్మ చేసిన సేవకు కృతజ్ఞత తెలిపే మార్గమే లేదంది. మా నాయనమ్మకు దీని విలువ ఏమిటో మీరే ఊహించండి. తాను చేసిన దానికి ఎన్నడూ ఏ గుర్తింపును ప్రతిఫలాన్ని కోరని ఆమెతో రాకుమారి సీత, మన ప్రార్థనల పర్యవసానాలు మనకు తెలియవు. అవి మనకు ఊహాతీతమైన ప్రభావం కలిగి ఉంటాయి అంది. ఈ విషయం మా నాయనమ్మ నాతో పదే పదే చెప్పింది అన్నాడు కిరణ్. సో ఆవిడ ఏది ఆశించే మనిషి కాదనమాట. కానీ సీతమ్మ వారి అమ్మ అలవాటు ఏంటంటే ఎవరినన్నా మెచ్చుకోవడానికి ఆ పర్టిక్యులర్ ఇది ఇచ్చేది ఆవిడెప్పుడు. ఆవిడకి అది అలవాటు అనమాట. ఆ మెడలో ఉంచడం చేసింది. ఆ ఇచ్చే వ్యక్తి ఎంత కరెక్ట్ గా ఆలోచించి ఇస్తారో ఇది తీసుకునే ఆవిడ కూడా అంత సింపుల్ అన్నమాట. అంటే ఆశించేది కాదు కాబట్టి. సో దానితో చాలా ఈ ప్రభావం అంటే ఆ ప్రతిఫలాన్ని కోరిన ఆమెతో రాకుమార్ సీత మనకి మన ప్రార్థనలే మనకి తెలియవు ఏది దేనికి దారితీస్తాయో పర్యవసనాలు అంటే రిజల్ట్స్. సో ఊహాతీతమైన ప్రభావం కలిగి ఉంటాయి అన్నమాట. దానికి అతీతంగా ఊహకి అందనట్టుగా ఉంటాయి ఈ పర్టికులర్ రిజల్ట్స్ అన్నమాట. అది ఎప్పుడు వాళ్ళ ఆయనమ్మ చెప్తూ ఉండేదంట ఆ విషయాన్ని. ఏదైనా ఒక మంచి ఆ విషయాన్ని దాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఉండటం అంటే ఎంత గొప్ప విషయం కదా. అది దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ చెప్తుండేది నాయన. చెప్పండి.
అయితే ఆవిడ మీ నాయనమ్మ అన్నమాట గొణిగాను అపనమ్మకంతో అనసూయ. అతను తల ఊపాడు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. కనుక నన్ను ఆవిడే పెంచింది. అప్పటి వరకు మా నాన్న ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. కానీ మహారాణి సందర్శనం తరువాత అన్ని విషయాలలోనూ ఆయన విజయం సాధించాడు. బాగా ధనవంతుడయ్యాడు. కానీ మా నాయనమ్మ అవేమీ పట్టించుకోలేదు. తన జీవిత విధానం ఎంత మాత్రమూ మారలేదు. కాలక్రమంలో మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మేము ఒక పెద్ద ఇంట్లోకి మారాం. కానీ ఆమె రాను అంది. ఆమె తాను ఎప్పుడూ మన మహారాణి జీవించినట్లే జీవిస్తాను అంది. ఆ! సో, ఆవిడ హ్మ్, నాయనమ్మ విషయంలో అంత చాలా బాగా గుర్తుండిపోయింది అతనికి. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో నాన్నేమో ఇబ్బందులు పడుతుండేవాడు కొన్నాళ్ళు పెంచటానికి. ఈవిడే అన్ని చూసుకునేది. కానీ మహారాణి సందర్శన తర్వాత ఏమైంది ఇతనికి చాలా ధనవంతుడవ్వడం, అన్ని జీవిత విధానం అంతా మారిపోవడం. అదే మారినా కూడా తను మాత్రం ఆ ఇంటికి రాను అని. ఎవరైనా కొడుకుకి అలా చెప్పరు కదా! కానీ ఆవిడ అంత పర్టిక్యులర్‌గా ఉందన్నమాట తన విషయంలో. ఎక్కువ మార్పు తెచ్చుకోకుండా. అది ఆవిడ స్పెషల్ హాబిట్ అని పర్టిక్యులర్‌గా ఆహ్, దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నారిక్కడ. ఓకే అమ్మా. నేను వింటున్న దానిని నేను నమ్మలేకపోయాను. మేము కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నాం. నేను ఇప్పుడు అతని సన్నిధిలో హాయిగా మేం పాత స్నేహితులమైనట్లుగా ఉంది. అందువల్ల మౌనం చిరాకు కలిగించలేదు. ఇంకా చెప్పాలంటే అతని మాటల మధ్య విరామాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ఏర్పడిన నిశ్శబ్దాన్ని కూడా సోమ నాతో చెప్పిన చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, "మీకు జంతువులంటే ఇష్టం కదా?" అని అడిగాను. సో, అట్లా అనసూయ అడుగుతూ ఇక్కడ అనసూయే కదమ్మా ఇది? అనసూయండి. పోయిన జన్మలో మీనాక్షి, ఈ అనసూయ. జన్మలో అనసూయ. అదే. సో, అనసూయ చెప్తుంది వాళ్ళ అమ్మ గురించి కూడా సుమ చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చెప్తూ ఉందన్నమాట. ఏంటంటే, నేను వింటున్న దాన్ని నమ్మలేకపోతోంది. ఆయన అలా అంటుంటే వాళ్ళ ఆయన గురించి. చాలా నిశ్శబ్దంగా ఉంది. అంటే తనకి నచ్చిన ఆరా అంటే ఇద్దరికి అనుసంధానం అయ్యి ఆ పర్టిక్యులర్ ఆహ్, ఇష్టమైన వ్యక్తి అన్నట్టుగా అనిపిస్తున్నప్పుడు అంత మౌనంలో ఉంటాం. అతని సన్నిధిలో చాలా హాయిగా ఫీల్ అయింది తను. ఏదో కొత్త వాళ్ళలాగా అనిపించలేదు. పాత స్నేహితులైనట్లుగా ఫీల్ అయింది. ఏ చికాకు లేదు. అంతా చాలా సంతోషంగా అనిపించింది. మధ్యలో అతను ఎక్కువసేపు మాట్లాడకపోయినా అతనికి ఏంటి ఇతనేమి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు అని అనిపించలా. ఆ పర్టిక్యులర్ విరామం కూడా ఆహ్, ఆగి ఆగి మాట్లాడడం కూడా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే జ్ఞాపకం చేసుకుంటూ మీకు ఈ జంతువులంటే ఇష్టం లేదా? అని అడిగిందనమాట. ఇష్టం కదా అని. ఇష్టం కాదు. సారీ. హ్మ్. అతని మొహమంతా ఆశ్చర్యంతో వెలుగొందగా, అసలు అది అడగనవసరం లేదు. నా సమయమంతా వాటితోనే గడుపుతాను. వాటిని సంరక్షిస్తాను. కానీ మా నాన్నకు నా గురించి వేరే ఆలోచనలు ఉన్నాయి అతను నిట్టూరుస్తూ అన్నాడు. నాలో సోమస్వరం ధ్వనించింది. నేను పెళ్లి చేసుకుబోయే వ్యక్తి జనక మహారాజు కొలువులో పశు సంరక్షకుడుగా ఉండేవాడని, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, కానీ నా తండ్రి అనుమతించలేదని, ఈ జన్మలో నా తండ్రి దానిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈ జీవితం నాకే ఇవ్వనున్నదో! ఆ! సో, తనకి ఆశ్చర్యమేసింది. ఏదైతే అంటే ఆలోచిస్తున్నప్పుడు, ఆ సేమ్ మనిషి ఎదురైతే ఆ పర్టిక్యులర్ విషయంలో తనకు ఆశ్చర్యమేసింది. ఏంటంటే, అది అతనికి జంతువులంటే ఇష్టమని, సమయమంతా అతను దాటితోనే గడుపుతాను. వాటినెప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను. సంరక్షిస్తూ. అది వేరే ఆలోచనలు. కానీ ఆళ్ళ నాన్నకి మాత్రం తన గురించి వేరే ఆలోచనలు ఉన్నాయని ఫీల్ అవుతున్నాడు. బాధపడుతున్నాడు. కానీ సోమ స్వరం నాలో సోమ స్వరం ధ్వనించింది. సో, ఆళ్ళ అమ్మది మాట ఆ పర్టిక్యులర్ అన్న మాటలన్నీ గుర్తొచ్చింది. సో, తనకేంటంటే తను పెళ్లి చేసుకో వ్యక్తి ఆయన కొలువులో జంతువులన్నిటిని రక్షించేవాడిగా ఉండేవాడిని. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని,
అతన్ని అల్లుడిగా తెచ్చుకో. కానీ నా తన తండ్రి ఆ అనుమతి అతను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ తండ్రి మాత్రం అనుమతించలేదు. సో ఈ జన్మలో ఆ తండ్రిని దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నా తండ్రిని దాన్ని ఏర్పాటు. సో ఇప్పుడు అలా ఏర్పాటు అవుతుంటే తనకి ఎంత ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ జీవితం నాకేమి ఇంకా ఇంకా ఏమి ఆశ్చర్యాలు ఇవ్వబోతోందో అని ఆశ్చర్యపోతుంది. మీ తండ్రి మీకోసం ఏం కోరుకుంటున్నారు? పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. మన తండ్రుల ప్రణాళిక అదే. నేను కోరుకున్నది అది కాదు. నేను చేయబోయేది అదే అని చెప్తున్నాడు కిరణ్. అప్పుడు నాకు ఒక నూతన సమాజ నిర్మాణం గురించి మాత దర్శనంలో చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చాయి. బహుశా అది మంచి కోసమే అయి ఉంటుంది. అది మనం ఒప్పుకోవాలి అని నేను నవ్వుతూ బదులిచ్చాను. తరువాత మీరు నా నాయనమ్మ గురించి, మాత గురించి ఇంకా ఎన్నో కథలు చెప్పాలి. అతను నవ్వాడు. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. నువ్వు వాటిని సరియైన సమయంలో వింటావు. నా వైపు తిరిగి నీకు కూడా మాత పట్ల ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి మా నాయనమ్మ ఎంతో సంతోషిస్తుంది. అయితే నీ దగ్గర కూడా కథలు ఉండే ఉంటాయన్నాడు కిరణ్. సో అట్లా తను తండ్రి కోసం ఇంకా ఏం కోరుకుంటున్నాడని అతన్ని పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. అంటే ఆ పర్టికులర్ తండ్రుల ప్రణాళిక అదే కదా, నేను కొనుక్కున్నది అది కాదు కదా, ఎలా చేయబోదు అది. కానీ తను చేయబోయేది మాత్రం తనకి ఇష్టమైందే, కానీ తండ్రి అలా లేదు అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం మాత దర్శనంలో అంటం తనకి జ్ఞాపకం వచ్చింది. అది చాలా మంచి కోసమే అయి ఉంటుంది కదా రావడము అని చెప్పి, అది మనం ఒప్పుకోవాలి అని నవ్వుతూ బదులిచ్చారు ఈ చింతను. ఆ తర్వాత మీ నాయనమ్మ గురించి మాత గురించి ఎన్నో కథలు చెప్పాలి అతను నవ్వాడు చెప్తూ. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, మరి మీ దగ్గర కూడా ఉన్నాయా అని అది చెప్తూ, నీకు కూడా మాత పట్ల ఉన్న ప్రేమ అంత వ్యక్తపరుస్తున్నావు. అయితే మా నాయనమ్మ చాలా సంతోషిస్తుంది ఆ విషయం తెలుసుకుందంటే. అయితే నీ దగ్గర కూడా ఇవి ఉండుంటాయి కథలు కదా అంటే, చాలా ఉన్నాయి అని చెప్పి తను బదిలిచ్చింది అనమాట. మీరు కూడా వినే టైంలో వింటారు, అంతవరకు ఎదురు చూడండి అన్నట్టు తను బదిలిచ్చింది అనమాట. పొద్దువాలుతుంది. మేము వెళ్ళవలసిన సమయం వచ్చింది. కానీ నాకు వెళ్ళాలని లేదు. ఇప్పటికే నేను అతని ప్రతి మాటను ఆస్వాదిస్తున్నాను. మనం వెళ్ళబోయే ముందు ఇంకొక కథ చెప్పండి. నేను నెమ్మదిగా అడిగాను. తప్పకుండా అతను నవ్వాడు. నేనిప్పుడు మా నాన్న నాతో చెప్పిన కథ చెప్తాను. ఒకసారి ఆయన నాతో ప్రజలు అనుకుంటున్నట్లుగా మహారాణి సీత నిజంగా ఎన్నడూ అయోధ్యను వదిలి వెళ్ళలేదు. ఆమె ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె సాన్నిధ్యం ఇక్కడ అనుభూతి చెందబడడమే కాక, అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనపడేది. లవకుశులు జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత మహారాజు శ్రీరాముడు, మంత్రులు, కొందరు ఋషులు బాలుర శిక్షణ కోసం స్థాపింపబోయే కొత్త గురుకులం గురించి మాట్లాడడానికి సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నారు. కానీ శ్రీరామును పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంది. మా నాన్న అప్పటికి చిన్నవాడైనా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆయన విజయాల వల్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఉన్నాడు. కనుక పిలువబడ్డాడు. శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తరువాత మాట్లాడారు. అందరూ ఆయన సందేశం, బాలికలకు కూడా గురుకులం స్థాపించవలసిన అవసరం ఉందని విని ఆశ్చర్యపోయారు. ఒకరి తరువాత ఒకరు తమకు నచ్చట్లేదన్నట్టు తలలు పట్టుకున్నారు. మహారాజు చెప్పిన వానికి గాని, చేసిన దానికి గాని వారు చాలా అరుదుగా అభ్యంతరం చెప్తారు. కానీ ఈ విషయంలో వారు గట్టిగా పట్టుబట్టారు. అది మన సంప్రదాయం కాదు. మన సమాజంలో అనైక్యతకు దారి తీస్తుందన్నారు. సో చాలా లేట్, చీకటి పడిపోతుంది, పొద్దు వాలిపోతుంది అంటే ఇక్కడ మేము వెళ్ళిపోదాము ఇంకా, ఇంటికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని. కానీ తనకేమో వెళ్ళాలని లేదు, ప్రతిదీ ఇంకొంచెం వినాలని ఉంది. అందుకని ఇంకొక కథ చెప్పరా అని అడిగింది అనమాట నెమ్మదిగా. సో తప్పకుండా అతను నవ్వుకుంటూ అలా అడుగుతుంటే, చిన్నపిల్లలు అడుగుతుంటే చెప్పబోతున్నా. సరే ఇది చెప్తానని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న కథ ఏదో చెప్తాం మొదలు పెట్టారు. అంటే ఆయన ఒకసారి ఆ ప్రజలు అనుకున్నట్లుగా వాడు ఎప్పుడు అయోధ్యని వదిలి వెళ్ళలేదు. ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అతనికి. ఆమె ఆశ్రమానికి తర్వాత కూడా ఆమె సాన్నిధ్యము ఇక్కడ అనుభూతి చెందటమే కాక, అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనిపిస్తూ ఉండేది. లవకుశులు జన్మించిన తర్వాత కూడా
ఆ తర్వాత కూడా మహారాజ్ శ్రీరాముడు అతని మంత్రులు అందరూ కలిసి ఒక ఆ కొత్త గురుకులం స్థాపించాలని మాట్లాడుకోవడం ఈ సమావేశమయ్యారనమాట. అక్కడ అందరూ కూర్చున్నారు. ఆ శ్రీరాముని పక్కన ఖాళీ కుర్చీ ఉంటే ఆ పర్టికులర్ మర్యాద అంటే మా నాన్నకి చిన్నవాడైనా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆయన అంత స్థాయిలో లేకపోయినా ఆయన విజయాల వల్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఉన్నాడు. కనుక పిలువబడ్డాడు. అందరిని పిలిచారు అందరితో పాటుగా. అప్పుడు మాట్లాడేది వింటూ తర్వాత చెప్తున్నారు. అది బాలికలకు అంటే అప్పుడు బాలికలకు అంత విద్యాభ్యాసం ఉండేది కాదు కదా. అందుకని పర్టికులర్ గా చెప్తున్నారు. అంటే సీతమ్మ వారు అంటే ఆ రోజుల్లో కూడా స్త్రీలని కూడా సపోర్ట్ చేసేది ఉండేది. అది అంత ఇష్టంగా వాళ్ళకి కూడా విద్యాభ్యాసం కావాలి అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు నచ్చలేదు అని తల పట్టుకున్నారు. అంటే ఇది కొంచెం కొత్త విషయం కదా. బాలులకు ఉండటం వేరు, బాలికలకు ఉండటం అంటే కొంచెం అరుదు. మహారాజ్ చెప్పిన దానికి చేసిన దానికి చాలా అరుదుగా అభ్యంతరం చెప్పేవారు. ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. గట్టిగా పట్టుబట్టారనమాట ఆ విషయాన్ని. ఆ తర్వాత ఇది మన సాంప్రదాయం కాదు, ఎందుకు స్త్రీలకు చదువు చెప్పించటం మన సమాజంలో అనైక్యతకు దారితీస్తుంది దీన్ని అని చెప్పి ఒక మాటగా అనుకున్నారు. అకస్మాత్తుగా చర్చ మధ్యలో శ్రీరాముడు ఆగి ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడే ముందు అందరినీ సహనంతో ఎదురు చూడమని అడిగాడు. వారు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీరాముడు ఎవరి రాక్ కోసమో ఎదురు చూస్తున్నారని మా నాన్న ఊహించాడు. కానీ అది ఎవరా అన్న సంగతి ఆయనకు ఊహ అందలేదు. సమావేశానికి ముఖ్యులైన వారు అందరూ వచ్చారు. ఒక గంట గడిచింది. వారిలో కొందరు వెళ్ళిపోవడానికి లేచారు. కానీ శ్రీరాముడు వారిని ఆపి సహనంతో ఉండమని సున్నితంగా చెప్పాడు. హఠాత్తుగా వారి మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు మహారాణి సీత రాజదుస్తులలో వచ్చి తనను రమ్మని శ్రీరాముడు పిలిచాడని చెప్పింది. అబ్బా! సో ఈ చర్చ జరుగుతూ ఉండగానే ఆగి ఆయన శ్రీరాముడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, అక్కడ ఏంటి విషయం అని అది ఎవరా అని అర్థం కాల. ఎదురు చూస్తున్న విషయం మాత్రం అనిపించింది. చూస్తేనేమో అందరూ ముఖ్య వాళ్ళ అందరూ వచ్చేసారు. ఒక గంట గడిచింది, ఇంకా ఎదురు చూస్తున్నలోనే ఉన్నారు. కొందరు వెళ్ళిపోవడానికి కూడా లేచేశారు. అప్పుడు ఆపి సహనంతో ఉండండి, ఓపిక పట్టండి అని చెప్పారు నెమ్మదిగా. ఆయన అంత విషయంలో కూడా అదుర్ద కనిపించలేదు, కానీ సున్నితంగా చెప్పారు. చూడండి, ఆ సున్నితం అంటే ఆయన ఒక మాట పలుకు అన్ని ఎంత మృదువుగా చెప్తారంట. ఆ రోజుల్లో నిజంగా అప్పుడు ఉంటే మనకు తెలిసేదేమో, ఉన్నామేమో అప్పుడు కూడా మనకు తెలియదు ఒక జన్మ. అయితే అలా అనిపిస్తుంది అలాంటి విషయాలు విన్నప్పుడు, శ్రీరాముని యొక్క ఇది మర్యాద రామన్న అని. సో హఠాత్తుగా వాళ్ళ మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు ఒక మహారాణి రాజదుస్తుల్లో సీతమ్మ వారు రావడం అప్పుడు వాళ్ళకి అనిపించింది శ్రీరాముడు పిలిచాడని చెప్పింది అందరికి. ఆమె ముందుగా ఋషులను మాట్లాడమంది. వశిష్ఠ మహర్షి, నా భార్య పవిత్ర గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండకపోతే ఆమె కామధేనువుని అవసర సందర్భాలలో ఎంతమందికైనా ఆహారం అందించగల ఆ ధేనువును వరంగా పొందగలిగేది కాదు అని, మా కుమార్తెలు విద్యావంతులు కానట్లయితే తమ తల్లి కుమారులను కోల్పోయిన నిస్పృహలో ఉన్నప్పుడు వారు అంత సుందర ప్రపంచాన్ని రూపొందించి సృష్టించి ఉండేవారు కాదు అన్నాడు. ఆ తరువాత అత్రి మహర్షి మాట్లాడుతూ, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దేవలోకాలలోకి ప్రవేశించి మందాకిని నదిని చూడగలిగేది కాదు. దానిని చూడడం వల్ల ఆ నదిని భూమి మీదకి తెచ్చి కరువుతో నిండిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసిందని చెప్పాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి లేచి, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దక్షిణ పదంలోని ప్రతి ఆశ్రమాన్ని భయపెడుతూ అరణ్యాలను పాలిస్తున్న రాక్షసులకు అగాధాన్ని ఏర్పరిచేది కాదు అన్నారు. తరువాత శ్రీరాముడు మాట్లాడాడు. నా భార్య వేదాలను చదువుకోనట్లయితే లంకలో ఉన్న సమయంలో రావణుని హింసను తట్టుకోగలిగేది కాదు అని చెప్పారు. ఋషులందరూ మౌనంగా ఉన్నప్పటికీ వారి మనసులో ఏముందో తెలుసు. అది ఎంత బాగా చెప్పారు ఆ ఋషులు.
అంటే చూడండి, విద్య గురించి అప్పుడు కూడా బా వాళ్ళు చదువుకోవాలి అన్న సపోర్ట్ చూడండి, మహర్షులు ఎంత బాగా చెప్పారో. ఆ వశిష్ఠ మహర్షి చెప్పడం ఏంటంటే, తన భార్య పవిత్ర గ్రంథాలను అలా అధ్యయనం అంటే ప్రాక్టీస్ చేయకపోతే అది చదవడము కానీ అది అంతా ఉండకపోతే ఆ మా కామధేను అన్న దే దాన్ని వరంగా పొందగలిగేది కాదు. తనకి వరంగా ఇస్తారనమాట ఆ చదివిన దీనికి. కామధేను ఏంటి, నువ్వు ఏది అడిగితే అది మా పుట్టించి అంటే తెచ్చి ఇచ్చేస్తుంది. అలాగే ఈ మా కుమార్తెలు అందరూ విద్యావంతులు, అంటే చదువుకుంటే ఆ జ్ఞానం పొందగలుగుతారు. అప్పుడు తల్లి కుమారుని కోల్పోయే దాని స్పృహలో, ఆ బాధలో ఉన్నప్పుడు అంత సుందర ప్రపంచాన్ని రూపొందించి సృష్టించి ఉండేవారు కాదు. సో అక్కడ కూడా ఆ విషయాన్ని చెప్తున్నారు. అని తర్వాత అత్రి మహర్షి కూడా అంటూ మొదలుపెట్టారు, తన భార్య వేదాలను చదివి ఉండకపోతే ఆ దేవలోకాలు ప్రవేశించి ఆ నదిని ఈ భూమికి తీసుకొచ్చేది కాదు. ఆ లేకపోతే కరువుతో ఉండాల్సి వచ్చేది. ఆ కరువుని ఈ, తొలగించి ఆ ప్రాంతాలన్నిటినీ ఎంత బాగా నిర్మలంగా చేసేసి సస్యశ్యామలం చేసేసింది అని చెప్తున్నారు. అగస్త్య మహర్షి వచ్చి నా భార్య తన భార్య విషయంలో ఆ వేదాలు చదివి ఉండకపోతే ఆ దక్షిణ పదంలోని ఆశ్రమాన్ని భయపెడుతున్న రాక్షసులందరికీ ఆమ్, అలా అగాధాన్ని సృష్టించటం, అంటే అతనికి వాళ్ళకి పాఠం నేర్పించి ఉండగలిగేది కాదు అని చెప్తున్నారు. అప్పుడు శ్రీరాముడు కూడా చెప్తున్నారు, చూడండి ఇదో ఎంత గొప్పగా తన భార్య గురించి, సీతమ్మ వారి గురించి. అమ్మవారు వేదాలు చదువుకోకుండా ఉంటే లంకలో ఆ రావణ్ణి హింసని ఎలా తట్టుకోగలిగింది? అంత ధ్యాన స్థితిలో ఉండి ఆ పర్టికులర్ ఆ జ్ఞానం ఉండబట్టి ఆ వేదాన్ని చదువుకున్నది ఒక అనంతమైన జ్ఞానం ఆవిడ చదువుకోగలిగింది. తనకి తన్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా చేసుకుంది అంత నిర్ణయించుకొని. సో ఋషులందరూ మౌనంగా ఉన్నప్పటికీ వారి మనసులో ఏముందో తెలిసిపోయింది. అది అట్లా కొన్ని సంప్రదాయాలు మనల్ని గతంలో కలిపి ఉంచి విశ్వ సత్యాన్ని కొనసాగిస్తాయి. కనుక వాటిని నిలిపి ఉంచాలి. వేదాలు, పవిత్ర మంత్రాలను వల్లెవేయటం అటువంటిది. అయితే సమాజము, మానవ మనసు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సంప్రదాయాలను కూడా అలవర్చుకోవలసిందే. ఎంత మాత్రము ఉపయోగపడని సంప్రదాయాలు ఖాళీ కుండల వంటివి. వాటికి అంటిపెట్టుకొని ఉండడం సమాజాన్ని తిరోగమింపజేస్తుంది. మీకు ఋషులకు ముఖ్యమైన దానికి ఉపయోగం లేదు కనుక వదిలివేయవలసిన దానికి మధ్య తేడా తెలుసుకొని విచక్షణ ఉండాలి. ఆయన మాటల ప్రభావంతో ఆ పవిత్ర ప్రాంగణంలో ఉన్న అనేక ముఖాలలో మార్పు స్పష్టంగా కనపడింది. సో ఆయన చెప్పడం ఇంకా మిగతావి చెప్తూ ఈ కొన్ని సాంప్రదాయాలు మనం మనల్ని గతంతో కలిపి ఉంచి, అంటే పాస్ట్ తో కలిపి ఉంచి, జరిగిపోయిన కాలంతో కలిపి చాలా విశ్వసత్యాన్ని ముందుకు సాగిస్తూ ఉంటాయి. కానీ కాబట్టి ఆ సంప్రదాయాల్ని వదిలేయకూడదు, వాటిని కంటిన్యూ చేయాలి. వేదాలు, పవిత్ర మంత్రాలను వల్లవేయడం అటువంటిదే. అందుకనే వాటిని అలా కంటిన్యూ, వాటిలో ఉన్న శబ్దం వల్ల వాతావరణం కూడా పవిత్రం అయిపోతుంది. అది కంటిన్యూటీ ఉండబట్టే ఈ రోజుకి అవి ఇంకా ఉండిపోయింది. కంటిన్యూషన్ లో సంప్రదాయ పరంగా వేదాలను వల్లించటము, ఆ మంత్రాలని కంటిన్యూ చేయడం. సో దీనివల్ల సమాజము, మానవ మనస్సు అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అలాగే ఉండిపోయేది, ఏమీ స్టాగ్నెన్సీ, అసలు ఎవరికి ఏమీ తెలిసేది కాదు. ఇంకా ఆ రోజుల్లో లాగానే ఉండిపోయేవాళ్ళం అందరం. మనం ఇంత డెవలప్ అయ్యామంటే అవి కంటిన్యూటీలో ఎప్పటికప్పుడు మళ్ళీ నెక్స్ట్ సమాజానికి అందిస్తూ వచ్చారు ఆ సాంప్రదాయాల్ని. అది అందుకని దాన్ని అలవర్చుకోవడం చాలా మంచిది. అభివృద్ధి జరుగుతుంది అప్పుడు సమాజంలో అని చెప్తున్నారు. ఎంత మాత్రం ఉపయోగపడే సంప్రదాయాలు ఖాళీ కుండలు లాంటివి.
అవి కొన్ని అసలు అనవసరంగా, ఇప్పుడు సతీ సహగమనం లాంటిది ఉంటుంది, అదొక సంప్రదాయం. అది వేస్ట్ కదా, అట్లాంటివి మంచిది కాదు. అవి ఉపయోగపడవు ఏమి. ఇంకా ఇది వస్తుంది సమాజంలో. కాబట్టి వాటిని వదిలేసేయాలి, అంటే పెట్టుకుని ఉండటం వేస్ట్. దాన్ని అభివృద్ధి చెందనీదు, తిరోగమింపజేస్తుంది. కాబట్టి మీకు ఋషులకు ముఖ్యమైన దానికి ఉపయోగం లేదు అని కనుక వదిలివేయవలసిన దానికి, ఆ రెండిటికి డిఫరెన్స్ తెలిస్తేనేగా నువ్వు అది వదిలేస్తావు. లేకపోతే అది పట్టు కూర్చుంటావు ఏదో పాత నమ్మకాల వల్ల. అది వద్దు అనుకున్నప్పుడు దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు ఆ, చదవడం మంచిది అనేది మంచి మంచి మాట. కాబట్టి అప్పటి రోజుల్లో అలా ఉందని మనకు తెలియదు. చూడు, ఇంకా స్త్రీ చదువుతూనే ఉంది. ఇంకా మనం అప్పుడప్పుడు మనం అది తెలియక, రామాయణంలో అది సరిగ్గా తెలియక, లేదు స్త్రీని చదవని లేదు అట్లా అనుకున్నాం. కానీ దీనివల్ల మనకేం తెలుస్తోంది, అప్పుడు కూడా ఈ విషయాన్ని అంత వాల్యూ ఇచ్చారు. ఆ మాటల ప్రభావంతో అందరికీ ముఖాల్లో చాలా సంతోషంగా, అంటే పవిత్ర ప్రాంగణంలో ఉన్న అనేక ముఖాల్లో చాలా బాగా స్పష్టంగా కనిపిస్తూ మొదలుపెట్టింది అందరికి. ఇలాంటి విచక్షణ కావాలి అని చెప్పడం. తరువాత మహారాణి తనకు మిథిలలో బోధించిన మహిళా ఋషుల గురించి, లంకలో ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషుల గురించి మాట్లాడింది. ఆమె గొప్ప ఋషుల భార్యలందరూ నా కోసం తమ తపఫలాలను ధారపోశారు. తపస్సు అనేది ఏ మగ ఋషి అయినా చేయగలిగిన విధంగానే స్త్రీలు కూడా అంతే గాఢంగా చేయగలరు. నన్ను పిలిచి ఉంచింది అదే, ఆ తపస్యే. అయోధ్యలో సమాజపు బలం స్త్రీలు మరి తల్లులే. తమ భవిష్యత్తు తల్లుల మొత్తం సమాజం కోసం చదువుకోవాలి. ఆమె మళ్ళీ అయోధ్య వేగంగా విస్తరిస్తుంది. స్త్రీలు ఆ మార్పులకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు అంది. ఆమె మాట్లాడిన తర్వాత ఎవ్వరూ వ్యతిరేకించలేదు. అయితే గురుకుల స్థాపించడానికి చాలా సంవత్సరాలు పట్టినా ఇప్పుడు బాలికలకు ఒక గురుకులం ఉంది. మహారాణి సీత కల్పించుకోకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఉమ్. సో అప్పటి రోజుల్లోనే సీతమ్మ వారు ఎంత సపోర్ట్ చేసిందో, అంటే విద్యాభ్యాసం ఉండాలి ఆడవాళ్ళకి, ఆడ ఋషులకి మగ ఋషులకి అలా డిఫరెన్స్ ఉంచుకోవద్దు, వాళ్ళు సమంగా అన్ని చేయగలరు అని చెప్పి ఆ, చాలా స్ట్రెస్ చేసి వక్కాణిస్తూ చెప్పిందనమాట. ఆ భవిష్యత్తు తల్లులు మొత్తం సమాజం కోసం చదువుకోవాలి. మన భవిష్యత్తు తల్లులు మొత్తం అందరూ చదువుకోవాలి అని చెప్పి తను చెప్పింది చాలాసార్లు. దాన్ని అందరికి అర్థమయ్యేలా. అప్పుడే అయోధ్య అభివృద్ధిలోకి వస్తుంది, విస్తరిస్తుంది, ఆ పురోగమిస్తుంది. స్త్రీలు ఆ మార్పులకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు. ఆ రాజ్యంలో అన్ని అంత సుసశ్యామలంగా ఉండటం అన్ని అవ్వదు అని చెప్పి చాలా ఎవ్వరూ ఆమె చెప్పిన దానికి వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఈ ఈ క్వశ్చన్ ఉండేది. చదవద్దు అనేది ఒక రూల్ పెట్టుకున్నారు. కానీ దాన్ని అధిగమించి తను చెప్పడంతో అందరూ ఎవ్వరు వ్యతిరేకించకుండా ఉన్నారు. అదే గురుకులం స్థాపించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఇప్పుడు బాలికలకి అప్పటికి ఇక తన ప్రయత్నంతో ఆ బాలికలకి ఒక గురుకులం ఉంది. మహారాణి సీత కల్పించుకోపోతే ఇది అయ్యేది కాదు, సాధ్యమయ్యేది కాదని చెప్తారు. అవును, చిన్నప్పుడు నేను గురుకులానికి వెళ్ళాను. నేను చెప్పాను. అంతేకాని గురువులు మహారాణి సీత గురించి చెప్పిన కథకు వారితో పోట్లాడిన నేను గురుకులం నుంచి వచ్చేశాను అని చెప్పలేదు. మా నాయనమ్మ మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకుని ఉండడు. ఏ సాధారణ స్త్రీ కూడా అన్ని సంవత్సరాలు వనవాసం, లంకలో బందీ కావింపబడటం తర్వాత జీవించి ఉండేది కాదు. మళ్ళీ మాత పిల్లల జననం కోసం ఆశ్రమానికి వచ్చిన తరువాత మా నాయనమ్మ దానికి కూడా మనం అర్థం చేసుకోలేని కారణాలు ఉన్నాయని చెప్పింది. ఆమె మాత యొక్క అవ్యక్తతను నమ్మింది. అంతేకాక అయోధ్యలో ఆమె ఉనికి లేకుండా ఎన్నడూ లేదు. యజ్ఞం జరిగినప్పుడు ప్రతి క్రతువుకి, ప్రతి ముఖ్య సందర్భాల్లోనూ ఆమె సాన్నిధ్యం ఉండేది. అతను ఈ మాటలు చెప్తూ ఉంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఉన్నట్లు అనిపించింది అనసూయకు. అవును.
ఇదేంటి స్పిరిచువల్ క్లబ్ ఏదో వస్తుంది. సరే. ఉన్నాం కదా లైన్ లో మనం. యా ఉన్నామండి. సరే. అయితే చిన్నప్పుడు తను ఆ నాయనమ్మ కూడా గురుకులానికి వెళ్ళాన్ని నేను చెప్పాను. తను అనసూయ చెప్తోంది. అంతేగాని గురువులు మహారాణి సీతను గురించి చెప్పిన కథకు వారితో పోట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేసాను అని చెప్పలేదు మా నాయనమ్మ. అంటే ఆవిడ చెప్ప అది తను మాత్రం వచ్చేసానని మాత్రం చెప్పకుండా ఊరుకుందనమాట వాళ్ళ నాయనమ్మ. మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకుని ఉండడు. ఏ సాధారణ స్త్రీ కూడా అన్ని సంవత్సరాలు వనవాసం లంకలో కావించబడటం తర్వాత జీవించి ఉండేది కాదు. ఎందుకు అలా విద్యాభ్యాసం అంటే ఆ పర్టికులర్ పని చేయకపోయినట్టయితే అభివృద్ధి చెందేది కాదు. ఇంత ఇదిగా అభివృద్ధిలోకి వచ్చేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తుంది అనమాట. ఆ పర్టికులర్ దానికోసం మళ్ళీ మాత పిల్లల జననం కోసం చూడండి, మళ్ళీ వాళ్ళ పుట్టుకతో కోసం ఆశ్రమానికి అంటే పిల్లల్ని కనేసి వద్దాము లవకుశులని ఆశ్రమానికి వచ్చి తర్వాత ఆ నాయనమ్మ దానికి కూడా మనం అర్థం చేసుకునే కారణాలు ఉన్నాయని చెప్పేది. ఆమె మాత యొక్క అవ్యక్తతను నమ్మింది. ఆవిడ ఒక ఆ వ్యక్తిగా ఎంత అభివృద్ధిలోకి రాబట్టే కదా మనకు అర్థమైంది ఆవిడ. లేకపోతే ఈ కథే ఉండేది కాదు, ఇవన్నీ తెలిసేవి కాదు మనకి, ఇంత అభివృద్ధిలోకి రాగలిగాము అని చెప్పి. అంతేగాక అయోధ్యలో ఆమె ఉనికి లేకుండా ఎన్నడూ లేదు. ఎప్పుడు ఆవిడ అలా తన ఉనికిని అలా ఉంచి ప్రతి నిమిషం దానికోసం పాటుపడుతూనే ఉంది. యజ్ఞం జరిగినప్పుడు ప్రతి క్రతుకి, ప్రతి యజ్ఞానికి, ప్రతి క్రతుకి, ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ ఆవిడ సాన్నిధ్యం, ఆవిడ పర్టికులర్ గా తప్పకుండా ఉండేదన్నమాట తన ప్రెజెన్స్. అతని మాటలు చెప్తూ ఉంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఉన్నట్లు ఉంది. అట్లా చెప్తూ తన నాయనమ్మ గురించి చెప్తున్నారు. ఆవిడ వెళ్ళలేకపోయినా గురుకుల నుంచి వచ్చేసేసిన సీతమ్మ వారు మాత్రం ఎట్లా దాన్ని పైకి తీసుకొచ్చిందో ఆ పరిస్థితిని చెప్తున్నారు. కొన్ని నిమిషాల పాటు మేము మౌనంగా ఉన్నాము. మీరు ఈ కథలు నాతో పంచుకున్నందుకు నేనెంతో కృతజ్ఞతురాలని. నేను మీ నాయనమ్మకు నాకు తెలిసినట్లే భావిస్తున్నాను. భవిష్యత్తులో కథలు చెప్పుకోవడానికి చాలినంత సమయం ఉంది. ముందు మనం ఇళ్లకు బయలుదేరాలి. లేకపోతే మీ నాన్నగారు మనల్ని వెతుక్కుంటూ వస్తారన్నాడు కిరణ్. మీరు చెప్పింది నిజమే. అయితే నాకు కూడా కొన్ని కథలు ఉన్నావి. అవి మీరు తర్వాత వింటారు అన్నాను నవ్వుతూ. కొన్ని నెలల క్రితం నేను మా అమ్మ మాత సేవకురాలు సోమని దర్శించాం. ఆమె చాలా వృద్ధురాలు. కానీ ఇంకా మాత తన చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి సమీపంలోనే ఉంటుంది. ఆమె మాత మహారాజు రాముడి గురించి ఎన్నెన్నో కథలు చెప్పింది అనింది అనసూయ. సో కొన్ని నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఆ విషయాలు మాట్లాడుకుని, మీరు ఈ కథలన్నీ నాతో చెప్పినందుకు నేను చాలా కృతజ్ఞరాలి, మీకు థ్యాంక్స్ అని చెప్తాను. నేను మీ నాయనమ్మ నాకు తెలిసినట్లే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా చెప్పారంటే తనకు అనిపించింది ఆయనకు తెలిసినట్టే ఉంది అని చెప్పి. భవిష్యత్తులో కథలు చెప్పుకోవడానికి చాలంత సమయం ఉంది, ఇక ఇంటికి బయలుదేరదాము అని చెప్పి. లేకపోతే ఆయన అందరూ ఎత్తుకుతారు మన కోసం, వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారు కూడా అని చెప్పి. అవును, మీరు చెప్పింది నిజమే, కొన్ని కథలు ఉన్నాయి, తర్వాత వింటారు అన్ని తను అనసూయ చెప్పింది అనమాట. కొన్ని నెలల తర్వాత ఆ ఆ కో- అది అమ్మ వాళ్ళ మాత సేవకురాలు కదా, సోమను దర్శించాము. ఆమె చాలా వృద్ధురాలు, కానీ ఇంకా మాత తన చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఆవిడ్ని ఆమె మాత మహారాజు రాముడు ఆ గురించి ఎన్నెన్నో కథలు చెప్పింది. అవన్నీ మీతో పంచుకుంటాను అని చెప్తాను. అతను కళ్ళు విప్పారి చూశాడు. ఆమె ఇంకా జీవించే ఉందా? నేను తల ఊపాను. నేను వెళ్ళి ఆమెను చూడాలన్నాడు కిరణ్. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. దాని గురించి మా నాన్నతో మాట్లాడదామంది అనసూయ. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా నాన్న నా వైపు ఒకసారి చూసి, ఈ ఏర్పాటు వల్ల నువ్వు అజిత్ సంతోషంగా ఉన్నారనుకోనా అన్నాడు.
సో ఆయనేమో అన్ని ఆశ్చర్యంగా చూస్తూ చాలా సంతోషంగా చూస్తూ ఆవిడ గురించి వినేసరికి సంతోషం వచ్చింది. సో ఆవిడ ఇంకా ఉందా అయితే తల ఊపింది అనమాట నెమ్మదిగా తను. అవును అయితే నేను వెళ్ళి చూడాలి అని చెప్పి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానులే మీరు అలా పర్లేదు అని చెప్పి ధైర్యంగా చెప్పింది అనమాట. దాని గురించి మా నాన్నతో మాట్లాడి ఇచ్చేస్తాను. తన ఇంటికి వెళ్ళేసరికి తన మొహం అంతా చాలా వెలిగిపోతూ ఉంటుంది ఉంటుంది అని అనుకుంటూ, ఎందుకంటే ఒకసారి ఈ ఏర్పాటు వల్ల నువ్వు అజిత్ సంతోషంగా ఉన్నారనుకోనా అంటే నువ్వు అని వాళ్ళ నాన్న అడగటం, ఉమ్, తను ఇంకా ఆశ్చర్యంగా చూస్తోంది. చెప్పండి. నా ముఖం, నా హృదయాన్ని బయటపెట్టినందుకు నేనే చాలా సిగ్గుపడ్డాను. ఆ క్షణంలో మా నాన్న పట్ల ఉన్న కోపమంతా కరిగిపోయింది. ఆయన శ్రీరామునితో కలిసిన విషయాలు దాచాడన్న కోపం ఇంకెన్నడూ లేదు. ఏదైతే శ్రీరాముడు చెప్పాడో అది నాకు తెలిసింది. కాబట్టి నాకు పోయింది ఏమీ లేదు. నువ్వు అతని కుటుంబం గురించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది చెప్పాడు మా నాన్న. అతని నాయనమ్మ గురించా? మా తండ్రి అవునని తల ఊపాడు. అతను నాకు చెప్పాడు. ఆమె నది ప్రక్కన కూర్చొని ప్రార్థించేదని నాకు చెప్పాడు అని చెప్పింది అనసూయ. సో అది ఆ సంతోషంగా బయట పెట్టినందుకు అంటే సడన్ గా మనకి ముఖంలో ఆ సంతోషం కనిపించేస్తుంది కదా, అది దాచుకోలేము. తనకి ఆ సందర్భంలో అతన్ని కలిసిన క్షణాలు నచ్చినాయి అన్నమాట. దాంతో ఇతనికి తండ్రికి కూడా అర్థమైపోయింది తను నచ్చింది ఈ విషయం. నువ్వు అంత సంతోషంగా ఉన్నావంటే అంత సభ ఎస్సేనా అన్నమాట. సో దాంతో తనకి ఎంతో సిగ్గుగా అనిపించింది అనమాట ఆ విషయం. ఆ క్షణంలో ఆయన మీద ఉన్న కోపం అంతా పోయింది. నన్ను పెళ్లి చేసుకో అని అంటున్నారని గాని ఈ విషయాలన్నీ, అది నువ్వు శ్రీరాముడితో కలిసిన ఆ విషయాలన్నీ దాచారు అన్న ఒక బాధ అంతకు ముందు ఉన్నదంతా మర్చిపోయింది. కాబట్టి నాకేమీ పోయిందేం లేదు. ఆయన శ్రీరాముడు ఏం చెప్పాడో అది తనకు తెలిసిపోయింది కాబట్టి ఈ మాటల ద్వారా, అజిత్ మాటల ద్వారా ఆ తర్వాత కుటుంబం గురించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అని చెప్తుంటే అది కూడా గ్రహించుకుంది. అవును నాయనమ్మ గురించా అని అడిగింది. అవును అంటే ఆయన చెప్పిందే అది కదా, అసలు స్ట్రెస్ చేసి వాళ్ళ నాయనమ్మ గురించి బాగా చెప్పుకుంటూ వచ్చారు కదా మొత్తం. సో హ్యాపీగా ఉంది. అది అంత మాత్రమే కాదు. ఓకే. అది అంత మాత్రమే కాదు. ఆమె సమాజంలో గొప్ప గౌరవం ఉన్న స్త్రీ. ఆమె తండ్రి బాగా ధనవంతుడు. ఆమె భర్త చిన్న వయసులోనే మరణించగా ఆమె ఒంటరిగా తన కుమారుణ్ణి అంటే అజిత్ వాళ్ళ తండ్రిని పెంచింది. అయితే మహారాజు, మహారాణి వనవాసానికి వెళ్ళిన తరువాత ఆమె తన అందమైన దుస్తులను, నగలను వదిలి సాధారణమైన దుస్తులు ధరించేది. ఆమె కుటుంబపు పెద్ద భవంతి నుండి ఒక సామాన్యమైన ఇంటికి మారింది. తనకున్న ప్రతీదీ అందరికి ఇచ్చివేసింది. ఆమె మహారాజు, మహారాణుల వలె సామాన్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పింది. వారు వనవాసంలో జీవించిన జీవితాన్ని ఆమె ఇక్కడ ప్రతిబింబించేది. సో అది అంత దాంతోనే కాదు, ఆవిడ గురించి చాలా ఉంది చెప్పడానికి. ఆయన అన్ని నాతో షేర్ చేశారు. చాలా సంతోషం వేసింది నాకు. ఆమెకి సమాజంలో చాలా పేరున్న గౌరవం ఉంది ఆవిడకి. ఆ ఆమె తండ్రి కూడా బాగా ధనవంతుడు. కానీ చిన్న వయసులోనే ఆ, భర్త మరణించటంతో తన కుమారుణ్ణి అంటే అజిత్ వాళ్ళ ఫాదర్ ని తనే పెంచి ఆ మహారాణిగా ఆ పర్టికులర్ దర్జాని ఆ హోదాని అంతా వదిలేసుకుని తను మాత్రం కొడుకు అంత ధనవంతుడు అయిపోయినా సరే వెళ్లకుండా తను అట్లాగే సాధారణ స్త్రీగా ఉండిపోవటంతో అది చాలా అభినందించాల్సిన విషయం అన్నమాట. అలా చాలా అరుదుగా ఉంటారు కదా అలా అందరూ. అందుకని చాలా పర్టికులర్ గా ఆవిడ అంత మంచి మన వ్యక్తి అని అంటే చాలా కనిపిస్తోంది ఆవిడ వ్యక్తిత్వంతో వ్యక్తిత్వంలో అది చెప్తోంది. అజిత్ తామొకప్పుడు పేదవాళ్ళమని చెప్పాడు. కానీ ఆమె అంతటి సామాన్య మహిళ. మా తండ్రి నవ్వాడు. అది అతడి గ్రాహ్యత. అయితే దానికి బదులుగా ఆమె ఎంతో వినయం గల స్త్రీ అని చెప్పడం మరింత ఉచితంగా ఉంటుంది. ఆమె తన ఎంపిక వల్లనే పేదగా మారింది. అతను అదే గుర్తుపెట్టుకున్నాడు. అతనికి ఆమె గతం, ఆమె వదిలేసిన జీవితం గురించి తెలియదు.
అనేక మంది స్త్రీలు ఆమెను అనుసరించి రాకుమారి సీత కోసం ప్రార్థించడానికి నది ఒడ్డున ఆమెతో కలిసేవారు. మీ నాయనమ్మ అంటే మా అమ్మకు కూడా వాళ్ళలో ఒకరు. ఆ విధంగా నాకు ఆ కుటుంబం గురించి తెలిసింది అన్నాడు అనసూయ తండ్రి. హ్మ్. సో అది అజిత్ ఏమో మేము పేదవాళ్ళం అని చెప్పాడు కదా అని తండ్రి అడిగాడు అనమాట. అంత సామాన్యమైన మహిళ అంత అలా ఉండటం చాలా అద్దు కదా, అందుకని అతనికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు అలా నవ్వేసరికి తను చెప్పింది, అతను అది పర్టికులర్ గా ఆ విషయాన్ని ఎంత పర్టికులర్ గా ఉంచేసుకున్నాడంటే తనలో, ఆవిడ అలా పేదగా మారింది తన చాయిస్ గా, ఎంపిక వలన, బై చాయిస్ అన్నమాట. సో దాని గురించి అందుకని నేను అలాగే ఉన్నాను అని చెప్పడానికి అతనేమి వెనకాడలేదు. బాగా గుర్తుపెట్టుకున్నాడు అట్లా. ఆమె గతము, ఆవిడ వదిలేసిన జీవితం గాని అతనికి ఏమీ గురించి తెలియనట్లే ఉన్నాడు అనమాట. అనేక మంది స్త్రీలు అనుసరించి రాకుమార్ సీతను ప్రార్థించడానికి ఆ ఒడ్డున ఆమెతో కలిసేవారంట. రోజు అట్లా కలవడం. మీ నాయనమ్మ అంటే మా అమ్మ కూడా వాళ్ళల్లో ఒకరు. సో అట్లా అని చెప్తూ మొదలుపెట్టింది అనమాట. ఆ విధంగా నాకు ఆ కుటుంబం గురించి తెలిసింది అని చెప్ప. లంకలో ఉన్నప్పుడు మహారాణి ఆహారం తీసుకోకుండా ఉన్న రోజులలో అజిత్ వాళ్ళ నాయనమ్మ అయోధ్యలో ఎంతో మందికి ఆహారం పెట్టేది. వారికి ఆహారం అందించటం ద్వారా ఆమె మహారాణిని నిలిపుంచుతున్నానని అనేది. ఆ సంవత్సరంలో ఆమె కూడా చాలా తక్కువ ఆహారం, కేవలం జీవించి ఉండడానికి సరిపడ మాత్రమే తినేది. ఆమె వెలువరించిన ప్రేమ కేవలం మహారాజు మహారాణిని రక్షించడంలో తోడ్పడమే కాక, అది అయోధ్యను రక్షించటంలో కూడా తోడ్పడింది. ఎందుకంటే అది ప్రజలకు వారిలో బంధాన్ని నిలిపి ఉంచింది. ఆ 14 సంవత్సరాలలో మన రాజ్యం అనేక సార్లు దండయాత్ర గురైనప్పుడు మహారాజు, సోదరులు, సైన్యం మనల్ని రక్షించినట్లు కనిపించినా, మౌనంగా ఈ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలు మాకెవ్వరికీ తెలియకుండా, వారు చేసే సాధన, వారి వినయం, వారి అదృశ్య కార్యాలు, గుర్తింపు కోరుకోకపోవటాలు మమ్మల్ని రక్షించాయని నాకు తెలుసు. అతను నేను ఇదంతా అర్థం చేసుకునే వరకు ఆగాడు. అజిత్ తన నాయనమ్మను చాలా సామాన్యమైన స్త్రీగా వర్ణించాడు. కానీ ఖచ్చితంగా ఆమె ఎంతో గొప్పది. సో అది అది చాలా నచ్చింది. అంత సింపుల్ గా ఉండటం, ఆ సింపుల్ విషయాన్ని ఇతను కూడా అలా వ్యక్తీకరించడం. ఎందుకంటే కొంతమంది అది గొప్పగా చెప్పుకుంటారు కదా, మా అమ్మాయి లేదు, ఇట్లా వదిలేసింది కానీ అన్న విషయంగా చెప్పకుండా దాన్ని అలాగే చెప్పడంతో ఆ తనకి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఎంతో గొప్ప మనిషి అయినా సరే తను సింపుల్ గానే చెప్పడంతో. సో లంకలో ఉన్నప్పుడు కూడా ఆహారం తీసుకోకుండా ఉన్న రోజుల్లో కూడా వాళ్ళ నాయనమ్మ ఇద్దరు ఎంతో మందికి ఆహారం తను తీసుకోకుండా ఇంకోళ్ళకి పెట్టడం అంటే ఇంకా ఆశ్చర్యం అన్నమాట. ఆ మన మహారాణి ఆహారం ఏదైతే చేస్తూ ఉండేదో అది కూడా మళ్ళీ కంటిన్యూటీలో వారికి ఆహారం అందించటం ద్వారా ఆ మహారాణిని నిలిపి ఉంచుతా, అంటే ఆవిడ ఒక పేరుని నిలిపి ఉంచుతున్నానని అనుకునేవారు, అనుకునేది అనేది. ఆ తర్వాత తను కూడా చాలా తక్కువ తినేది. జీవించడానికి ఎంత కావాలి అంటే ఆకలేస్తే తినడం లాగా, ఇంకా దానికి ఆ టైంకి అంతే తినడం, ఆ కొంచెం ముద్ద. ఆమె వెలువరించిన ప్రేమ కేవలం మహారాజు మహారాణులను రక్షించుకోవడంలో తోడ్పడటమే కాకుండా అయోధ్యను కూడా రక్షిస్తూ కూడా తోడ్పడింది. దానికి యాడ్ అయింది అనమాట. ఎందుకంటే అక్కడ ప్రజలు వారితో బంధాన్ని నిలిపి ఉండేది అట్లా ఆ పర్టికులర్ ఆ పరిస్థితుల్లో. ఏదో మామూలుగా అంత గొప్పగా జీవించేసి పట్టించుకోకుండా ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నట్టయితే ఇంత విలువగా ఉండేది కాదు. కాదు, ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు ఇలా చేయబట్టే కదా మనకి ఇంత బాగా చదువు ఆళ్ళల్లో ఉన్న సామాన్యతని మనం గ్రహించుకుని మనకు కూడా ఒక స్ఫూర్తినిస్తుందన్నమాట ఈ కథ. ఆ 14 సంవత్సరాల్లో ఆ రాజ్యం వైపు ఎన్నోసార్లు అందరూ దండయాత్రకు గురైనప్పుడు కూడా ఆ మహారాజు సోదరులు సైన్యము రక్షించినట్లు కనిపించిన వాళ్ళందరూ వాళ్ళ పని బాగానే చేస్తూ ఉన్నా
మౌనంగా ఈ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలు మాకెవ్వరికి తెలియకుండా వారు చేసే సాధన, వారి విషయము అంటే ఆళ్ళు అంత వెళ్తూ ఉన్నా సరే వీళ్ళు ఎంతో చక్కగా ప్రార్థనలు చేస్తూ, ఆ లోపల లోపల ఎంతో వినయంతో ఉండటము, దైవ కార్యాలు చేయడము, అదృశ్య కార్యాలు, గుర్తింపు కోరుకోకపోవడాలు, మాకింత గుర్తింపు కావాలి, మమ్మల్ని రక్షించాలు అని నాకు తెలుసు. రక్షించాయని తెలిసి అంటే గొప్పగా చెప్పుకోకుండా సింపుల్ గా ఉండేవారన్నమాట. అతని అంతా అర్థం చేసుకునే వరకు ఆగాడు. ఎవరు అనసూయకి అర్థమయ్యే వరకు చెప్పే వరకు ఇలా చేసి చెప్తున్నాడు. అజిత్ తన నాయనమ్మని అంత సామాన్య స్త్రీగా వర్ణించాడు. కానీ అనసూయకి ఏమనిపించిందంటే ఆవిడ అంతకంటే ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తి అని చెప్తాను. అందుకే మీరు మన 2 కుటుంబాల మధ్య వివాహం ఏర్పాటు చేయడానికి నిశ్చయించారా అడిగాను నేను. ఆయన తల ఊపాడు. మళ్ళీ కొనసాగిస్తూ, నిజానికి ఈ ఆలోచనను నా మనస్సులో ప్రవేశపెట్టింది మన మహారాజు. నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము కనీసం నీ పెళ్లి అన్న ఆలోచన చేయకముందే. శ్రీరాముడు చేశాడా అంది. అవును. ఆయన జీవితం ముగించబోయే ముందు ఒకరోజు మన ఇంటికి వచ్చారు. బహుశా నీకది జ్ఞాపకం ఉండి ఉండదు. కానీ ఆ సమయంలో ఆయన నిన్ను ఆశీర్వదించారు. ఆయన సెలవు తీసుకోబోయే ముందు నాతో చాలా సాధారణంగా సుధామ యొక్క చిన్న కుమారుణ్ణి నీ కుమార్తె తగిన భర్తగా పరిగణించాలని చెప్పారు. ఆయన అది ఎంతో సాధారణంగా చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజలకు నియమాలు ఇవ్వరు. కేవలం సూచనలే ఆ విధంగా ఆయన నాకు బోధించారు. తరువాత మమ్మల్ని మా సొంత నిర్ణయాలు తీసుకోమన్నారు. అయితే ఆయన మా మనస్సులలో ఒక ఆలోచన ప్రవేశపెట్టారు. నేను ఆయన ఈ సలహాలను మర్చిపోయాను. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆయన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను సుధామతో అప్పుడు నాతో పరిపాలనలో పనిచేస్తున్న అతనితో మాట్లాడాను. మా తండ్రి నవ్వాడు. నేను ఈ విషయం సుధామతో చెప్పగానే అతను నాతో ఇదే అభిప్రాయాన్ని మహారాజు చాలా సంవత్సరాల క్రితమే సూచించారని తెలియజేశాడు. ఈ విధంగా మీ పెళ్లి నిశ్చయింపబడింది అన్నాడు. సో అది ఈ అంటే మీరు ఈ ఇంత సింప్లిసిటీలో అంత మంచి ఉన్నత వ్యక్తుల వల్ల ఈ 2 కుటుంబాల మధ్య వివాహం నిశ్చయించుకున్నారా అని అడిగిందనమాట అనసూయ. అవును అని తలూపాడు తండ్రి కూడా. అమ్మ అలా మళ్ళీ కొనసాగిస్తూ నిజానికి ఈ ఆలోచన ఎవరు ప్రవేశపెట్టారు అంటే మహారాజు. సో అలా అంటే నువ్వు చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడే అప్పటికి మీ పెళ్లి ఆలోచన మాకైతే రాలేదు కానీ ఆయన ప్రవేశపెట్టారు. అయితే శ్రీరాముడు అది చేశారా అని అడిగింది అనసూయ. అవును, ఆయన జీవితం ముగించిపోయే ముందు ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చి, బహుశా నీకు అది జ్ఞాపకం ఉండి ఉండకపోవచ్చు, నిన్ను ఆ సమయంలో ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించి సెలవు తీసుకునే అంటే వెళ్ళిపోతున్న ముందు సెలవు తీసుకునే ముందు సుధామ యొక్క చిన్న కుమార్తెగా భర్తగా పరిగణించాలి అని చెప్పారు. సో మాటల సూచనలతో చెప్పారు. ఆయన ఇది చాలా సాధారణంగా చెప్పడంతో ఎప్పుడు ప్రజలకు నియమాలు ఇవ్వరు. ఏది నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని ఒక నియమబద్ధంగా చెప్పడం ఎప్పుడూ లేదట. చాలా అంతా అందరికీ అంతా స్వేచ్ఛనిచ్చేవారు. కేవలం సూచనలు చెప్పేవారు. సూచనలతోనే చాలా చాలా సున్నితంగా ఏదన్నా చెప్పి బోధించేవారు అన్నమాట. ఆ తర్వాత మన సొంత నిర్ణయాలు తీసుకోమని అంత స్వేచ్ఛనిచ్చేవారు. అయితే ఆయన మా మనసులో ఒక ఆలోచన ప్రవేశపెట్టారు ఆ టైంలో. ఈ సలహాను మర్చిపోయాను. నేను అసలు మర్చిపోయాను ఆ సలహా ఆ రోజున. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మాటలు మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చి తను సుధామతో ఇట్లా నా పరిపాలన చేస్తున్నప్పుడు అతనితో మాట్లాడాను. మా తండ్రి ఆ విషయం చూసి గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నాడు అనమాట. నేను ఈ విషయం సుధామతో చెప్పగానే అతను నాతో తన అభిప్రాయాన్ని మహారాజ్ చాలా రోజుల క్రితం సూచించారని తెలియజేయడం, ఆ విధంగా మీ పెళ్లి నిశ్చయింపబడింది అని చెప్పి వాళ్ళ నాన్న అని చెప్పారు. ఆ మాటలు విన్న తను అలా ఈ నెక్స్ట్ మాటలు విని నేను నిర్ఘాంతపోయాను. తన చివరి సంవత్సరాలలో శ్రీరాముడు మాత సంకల్పాన్ని సంపూర్ణం చేస్తున్నాడు.
మిగిలిన వారి విషయంలో కూడా ఆయన అలాగే చేస్తారా అని అడిగాను నేను. అవును, తప్పకుండా మా నాన్న చెప్పారు. ఆయన అనేక మంది జీవితాల పట్ల శ్రద్ధ తీసుకునేవారు. అయోధ్య ఎంత విస్తరించినప్పటికీ ఆయన దీనిని జనక మహారాజు నుంచి నేర్చుకున్నానని ప్రజలు చెప్తారు. మహారాజు జనకుడు తన చిన్న రాజ్యం విదేహలో ఆరంభించి దానిని ఈయన పెద్ద ఎత్తున అమలుపరిచాడు. మా తండ్రి కొనసాగించాడు. మీరు సోమతో మాట్లాడిన కొన్ని విషయాలు మీ అమ్మ నాతో చెప్పింది. నేను కూడా ఆమెను కలుసుకుందాం అనుకుంటున్నాను. మనం మరొకసారి వెళదామా అన్నాడు అనసూయ తండ్రి. ఆ! సో, అట్లా మాటలు విని ఆశ్చర్యపోయిందనమాట. అంటే ఇది ఎప్పుడో నిర్ణయించిన విషయం అన్నమాట. సో, తన చివరి సంవత్సరాలు మాత సంకల్పాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. సో, చివరిలో మా నాన్న దీన్ని పూర్తి చేస్తున్నాడు ఈ విషయాన్ని అని, మిగిలిన వారి విషయం కూడా ఇలాగే చేస్తాడా అని అడిగిందనమాట తను. అవును, తప్పకుండా అని వాళ్ళ నాన్న చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇంకా దాని గురించి ఏం చెప్పకుండానంటే, ఆయన అనేక మంది జీవితాల పట్ల కూడా ఇలాగే శ్రద్ధ తీసుకునేవారంట. ఆ అయోధ్య ఎంత విస్తరించినప్పటికీ ఆయన దీన్ని జనక మహారాజు నుంచి నేర్చుకున్నానని ప్రజలు చెబుతారు. సో, అంత గొప్ప వ్యక్తి జనక మహారాజు కూడా. సో, ఆయన నుంచి నేర్చుకోవడం ఎంతో చెప్పుకోదగ్గ విషయము. మహారాజ్ జనకుడు కూడా చిన్న రాజ్యంలో విదేహలో ఆరంభించిన దాన్ని ఈయన పెద్ద ఎత్తున అమలుపరిచాడు. ఆయనేమో చిన్నగా స్టార్ట్ చేశారు. దాన్ని ఇంత పెద్ద అభివృద్ధిలోకి తీసుకురావడం అంటే చెప్పుకోదగిన విషయం అని అలా వాళ్ళ తండ్రి చెప్తూ మొదలుపెట్టారు. మీరు సోమతో మాట్లాడిన విషయాలు మీ అమ్మ నాతో చెప్పింది. సో, మీరు అని ఆమె కూడా కలుసుకుందాం అనుకుంటున్నాను. మనం మరొకసారి వెళ్దామా అని అడిగారు. ఆ ఆలోచనే నన్ను ఆనందంతో గంతులు వేయించింది. మనం అజిత్‌ని కూడా తీసుకువెళ్దామా అని అడిగాను నేను. ఆమె అతనిని కలుసుకోవడం నాకిష్టం. సరే, చాలా త్వరలోనే ఆ ఏర్పాటు చేద్దాం. కొన్ని రోజుల తరువాత మా నాన్న నా వద్దకొచ్చి మనం వచ్చే వారం వెళదామని చెప్పారు. కానీ అది ఆలస్యమైంది. నేను అసహనానికి గురై మా అమ్మతో మనం నాన్న లేకుండా వెళదామన్నాను. కానీ ఆయన నేను కూడా వస్తాననన్నారు. ఎట్టికేలకు ఒక రోజు నిర్ణయించారు. ఈసారి ఆలస్యం కాలేదు. 3 రథాలపై బయలుదేరాం మేము. ఆ! సో, ఫైనల్లీ అజిత్ అలా అనేసరికి ఆయన్ని గుర్తెచ్చుకుని ఈవిడికేమో ఆనందంతో అది గుర్తొస్తుంది. ఎప్పుడెప్పుడు కలిసి అక్కడికి వెళ్దామా? ఆ విషయం అలా అజిత్‌ని కూడా తీసుకొని వెళ్దామా అని ఉరకలు వేస్తున్న మనసుతో అడిగింది వాళ్ళ నాన్నని. ఆయన్ని కలుసుకోవడం నాకు కూడా ఇష్టం. ఆమె అతనిని కలుసుకోవడం ఆహ్, నాకు ఇష్టమే అని చెప్పి. అందుకని త్వరలో ఏర్పాటు చేద్దాంలే అని వాళ్ళ నాన్న అన్న తర్వాత కొంచెం ఆలస్యం అయిపోయింది. జరగట్లేదు. తినేమో అసహనానికి గురవ్వడం మొదలుపెట్టింది. అదేంటి ఇలా ఓర్పు అంటే నశించిపోవటం మొదలుపెట్టింది. సంతోషమైన పని జరిగే ముందు అంతే కదా! ఇంకా వాళ్ళకి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఇదిగా ఉంటుంది. ఆదుర్దా ఉంటుంది. సో, ఆయన సరే ఆయన్ని కూడా వదిలేసి ఎళ్ళిపోదామా అన్న స్థితిలోకొచ్చేసింది తను. చివరికి ఒక రోజు నిర్ణయించారు. కానీ ఈసారి ఆలస్యంగా వద్దు అని ద మ మ చివరికి 3 రథాల మీద బయలుదేరారు. మర్నాడు మేము చేరేసరికి ఆలస్యమైంది. మా నాన్న ఆశ్రమంలో గురువులకు ప్రణామాలర్పించి తరువాత సోమ వద్దకు వెళ్దామన్నాడు. కానీ నేను సోమ వద్దకు వెళ్ళడానికి తొందరపడితే మా అమ్మ, అజిత్ నాతో వచ్చారు. మేము ఆమె గుడిసె వైపు వెళుతుండగా ఒక ఋషి సోమ కుటీరం ఉన్న చోటు నుంచి మాకు ఎదురు వచ్చాడు. ఆయన మమ్మల్ని ఆపి మీరు సోమ కోసం వస్తున్నారా అని అడిగాడు. మా అమ్మ అవునని తలూపింది. ఆమె అక్కడ లేదు అన్నాడు. మరి ఎక్కడ ఉంది? మా అమ్మ అడిగింది. ఆయన నవ్వి ఊరుకున్నాడు. మా అమ్మ మళ్ళీ అడిగింది. ఆమె తన ఇంటికి వెళ్ళింది మెత్తగా బదులిచ్చాడు ఆ ఋషి. సో, మర్నాడు చేరారనమాట. ఎలా అయితే కొంచెం చేరేసరికి కొంచెం ఆలస్యం అయితే అయ్యింది కానీ, ఇంకా ఆళ్ళది వీళ్ళ నాన్నేమో ఆశ్రమంలో అందరికీ రిసీవ్ చేసుకొని వాళ్ళకన్నీ ధన్ ప్రణామాలిస్తూ చివరికి సోమవద్దకు వెళ్దామని బయలుదేరుతున్నారు. కానీ నేను సోమవద్దకు వెళ్ళడానికి తొందరపడుతున్నాను. మా అజిత్ తనతో వచ్చారనమాట. వాళ్ళ అమ్మను, అజిత్ అనసూయ చెప్తోంది. మేము గుడి వైపు వెళ్తుండగా ఒక ఋషి సోమ కుటీరం వైపు వెళ్తూ కనిపించారు. ఎదురొస్తాం కనిపించారు.
మీరు సోమ కోసం వస్తున్నారా అని అడిగాడు ఆయన ఆ ఋషి. అయితే మా అమ్మ అవునని ఆవిడ తల ఊపింది. ఆమె అక్కడ లేదే మరి అని. అయితే అయ్యో మరి ఆ ఎక్కడ ఉంది అని ఆవిడ అడిగింది అనమాట వాళ్ళ అమ్మ అనసూయ. నవ్వి ఊరుకున్నాడు. ఆయన ఏం చెప్పలేదు. అంటే అమ్మ తన ఇంటికి వెళ్ళింది అని నెమ్మదిగా చెప్పాడనమాట. మళ్ళీ అడిగేసరికి. ఇలా